ఉదయనిధి స్టాలిన్ గురించిన బ్రేకింగ్ న్యూస్. ఉదయనిధి స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ హైకోర్టు. వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. విచారణకు సహకరించాలి అనే కండిషన్స్ కూడా ఆ బెయిల్ ఆర్డర్ లో ఉన్నాయి. త్రిషపై కామెంట్స్ తో ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు. మనం ఇంతకు ముందు కూడా చూసాం. కాబట్టి బెయిల్ వస్తుందా రాదనే ఒక సందిగ్ధ వాతావరణంలో ఇప్పుడు మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ అయితే మంజూరు చేసింది కండిషన్స్ తో. ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్న తర్వాత డిఎంకే ఇది పొలిటికల్ వెండెట్టా అంటూ ఆరోపణలు చేసింది. కానీ ఒక మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం ఇక్కడ చట్ట విరుద్ధం అంటూ ఉదయనిధి స్టాలిన్ పై కేసులు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉమాశంకర్, ఇంతకు ముందే మనం చూసాము అసలు ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధం నెలకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తం అన్ని కేసులు 6 కేసులు ఫైల్ అయ్యాయి కదా. ఆశా, కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ కి ముందుగానే ఉదయనిధి స్టాలిన్ వెళ్లారు. కాకపోతే కొంత 12 గంటల వరకు మాత్రమే అరెస్టు చేయవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే మళ్ళీ దానిపైన విచారణ జరిగిన తర్వాత ప్రస్తుతం అరెస్టు చేయొద్దని చెప్పి ఇప్పటికే పోలీసులకు ఆదేశించినట్టు పోలీసులు మాత్రం కోర్టుకు ఒకటే స్పష్టం చేశారు. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన విచారించి మాత్రమే వదిలిపెడతాము, దానికి సమయం ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించి మాత్రం ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు వెళ్తున్నట్టయితే 9 సెక్షన్ల కింద పెట్టినటువంటి కేసుల్లో దాదాపు 196 బిఎన్ఎస్ సెక్షన్స్, దాంతోపాటు బిఎన్ఎస్ 61 ఈ రెండు మాత్రమే నాన్ బెయిలబుల్ కింద అఫెన్స్ కింద ఉంది. కాబట్టి సో ఆ 2 సెక్షన్ల కింద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు అంటే 6 సెక్షన్ల కింద ఏదైతే ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు స్టాలిన్ ని విడిచిపెట్టాలని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి సో ఈ 2 సెక్షన్ల కింద ఏ రకంగా ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఓకే, ఉదయనిధి బయటకు వచ్చేస్తారు. పోలీసు కస్టడీలో ఉండాల్సిన అవసరం ఉండదు, రిమాండ్ అనేది ఉండదు. కానీ పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ని ప్రశ్నిస్తారా? ఇంట్రాగేషన్ కి పిలుస్తారా? ఇప్పుడు ఖచ్చితంగా పిలిచే అవకాశం అయితే, ఎందుకంటే ఇప్పుడు కూడా కోర్టుకి పోలీసులు చెప్పినటువంటి విషయం ఒకటే, మేము కొద్దిసేపు ఆయన విచారించాలి, విచారించిన తర్వాత విడిచిపెడతామని చెప్పి కూడా అటు కోర్టుకి ఇప్పటికే చెప్పినట్టు. కాకపోతే గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ లాయర్ కూడా దానిపైన వాదిస్తున్నటువంటి ఖచ్చితంగా దానిపైన కూడా పోలీసులకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 2 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానిపైనే ఇప్పుడు వాదన జరుగుతోంది. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారా, లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు వదిలిపెడతారనే మరింత సమాచారం కోసం తిరిగి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నిజానికి ఇక్కడ రాజకీయ ఉద్దేశాలు కూడా ఉంటాయి. అలాగని చెప్పి రాజకీయ నాయకులు మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం వెనక్కి తగ్గే మాట్లాడాలి తప్ప డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడకూడదు. ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ నిజంగా ఉదయనిధి స్టాలిన్ బెయిల్ వచ్చినప్పటికీ విచారించాలి అనుకుంటే పిలిచి ఈ వ్యాఖ్యలు మీరు ఎందుకు చేశారు, త్రిషను ఉద్దేశించి చేశారా, డబుల్ మీనింగ్ డైలాగ్ అని తెలిసి చేశారా, దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఇలాంటి రీజన్ చెప్తుంది. మీరు విచారణకు సహకరించాలి అనే కండిషన్స్ తోనే అక్కడ బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఏం జరుగుతుంది ప్రాసెస్, ఎందుకంటే అక్కడ కావేరీ నదీ జలాల ఇష్యూ అనేది చాలా హాట్ గా జరుగుతుంది, చాలా పీక్స్ నడుస్తుంది 2 రాష్ట్రాల మధ్య. సో దాని గురించి చెప్పి ఒక కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా వివరణిస్తారో కూడా చూద్దాం.